బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గాంధీనగర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ అమయ్య కోదండ రామస్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వెలసరి వెంకయ్య దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లను మండపంలో కొలువుంచి సుగంధ ద్రవ్యాల పరిమళ పుష్పాలతో స్వర్ణ ఆభరణాలతో స్వామి అమ్మవార్లను చూడ చక్కగా అందంగా అలంకరించి వేద పండితుల చేతుల మీదుగా మంగళ వాయిద్యాలు నడుమ గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపధారణ, జలకర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబరాలతో మంత్రోచ్చరణతో శాస్త్రవేత్తంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు విశిష్ట సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆదిత్యలోకే నివాస స్థిత్యర్థం గంగ సహస్రావసానే ఏకైక వాలోక్య ఐశ్వర్య భద్రంతే వాను సతాగత ఆయన పేరు పెట్టలేదన్నమాట. కుమారుడు కశ్యపుడు యొక్క జై రమారమణ గోవింద గోవిందమాయాంతరాయాశ్చ వాచ్య అలక్ష్మీః అస్మిరాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధ్యంత ధాతుమే నిందధనే గృహాత్ గంధద్వారాంతరా దర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణ శతాం త్వాం ప్రణే ఆదిత్యవనః శ్రీ శ్రీకాంతః కర్ధనేన ప్రజాభూతం నిన్నధనే గృహాత్ మోయస్సుచి ప్రయతో భూత్వా శతాం దేవీం సర్వకామాంశ్చ దేహి కుటుంబినీం సరసిజా వందే ముకుందం సర్వమంగళమాంగళ్యే శరణ్యం త్రయంబకే బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం హరి ఓం బ్రహ్మజ్ఞానం దాంట్లో ఏదైనా కృషి చేసే పని మొహం పెట్టలేవా? మంచి మొహం తీసి ఓం
నమస్తే నమో. మా ప్రశాంతి మేడం కూడా ఈరోజు ఆమె అసెంబ్లీలో తొలి మహిళగా మా కోవూరు నియోజకవర్గం మొదట అడుగుపెట్టి ఆమె మా కోవూరు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పనులు చేసి ఆమె శాశ్వతంగా ఇంకా 25 సంవత్సరాలు ఎదురులేని విధంగా ఆమె ఎమ్మెల్యేగా కొనసాగాలని మా ముదువర్తి గ్రామం నుంచి అందరం కోరుకుంటున్నాము. అట్లాగే మా కోదండ రామస్వామికి ఆమె ద్వారా ఇంకా చాలా జరగాలని అభివృద్ధి పనులు ఈ కోదండరామస్వామి ఆశీస్సులు మా ప్రశాంతి మేడంకి ఉండాలని మనస్ఫూర్తిగా మా ముదువర్తి గ్రామ ప్రజల నుంచి కోరుకుంటున్నాం. మా కాలనీలో ఈరోజు మూడవ వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నాము. శ్రీ అభయ కోదండ రామస్వామి వారి కళ్యాణం ఈరోజు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మా గ్రామంలో స్వామివారికి ఇదే విధంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేసుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము. మాకు ఈ విధంగా ప్రతి సంవత్సరము మా గ్రామంలో స్వామివారికి ఏ కార్యక్రమం అయినా సరే స్వామివారి గురించి గాని మా గ్రామంలో ఏ అభివృద్ధి పనుల గురించి అయినా గాని మా వెన్నంటే ఉండి మాకు సహకరించే మా ఎస్కే రఫీ గారు ఆధ్వర్యంలో మా గ్రామంలో ఈరోజు ఈ పెద్ద వైభవంగా కళ్యాణాన్ని కూడా జరుపుకున్నాము. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మా వేమిరెడ్డి ప్రశాంతి మేడం కూడా మాకు అనుకూలంగా ఇప్పుడు గెలిచి మా గ్రామానికి మంచి పనులు చేస్తారని చెప్పని చెప్పుకున్నారు. అదేవిధంగా మా గ్రామంలో శ్రీ అభయ కోదండ రామస్వామి వారి గుడికి కూడా మేడం గారు ఎంతో సహాయం చేస్తున్నారు. మేడము ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచి మా గ్రామానికే కాకుండా పక్క గ్రామాలకు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని మేము శ్రీ అభయ కోదండ రామస్వామి వారి తరపున కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మా గ్రామంలో మాకు దేవిరెడ్డి కృష్ణారెడ్డి గారు, దేవిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా మా గ్రామంలో చిన్న స్పూన్ అయితే కరెక్ట్ ప్రతి ఒక్కరూ స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోవాలని చెప్పని కోరుతున్నాం. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి.